जोलापल्ली मंडल के अब्बापुर गांव में वजीर लक्ष्मण कुमार ने इंदिरा हाउसिंग स्कीम के तहत 18 मुस्तहिकीन को मकानात के लेटर तकसीम किए। इस मौके पर उन्होंने कहा कि हुकूमत गरीब तरीन तबक़ात को अव्वलीन तरजीह देते हुए इस स्कीम को संजीदगी और अज़्म के साथ नाफिज कर रही है। वजीर ने यकीन दहानी कराई कि हर मुस्तहिक ख़ानदान को मरहला वार मकान फ़राहम किया जाएगा। उन्होंने बताया कि तामीर के लिए रेत मुफ्त फ़राहम की जा रही है, जबकि सीमेंट और स्टील की कीमतों में कमी के इक़दामात भी किए जा रहे हैं। प्रोग्राम में मंडल ओहदेदारों, कांग्रेस कायदीन और मुकामी अफराद ने शिरकत की। అరే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతున్నదో పేదోళ్ళకే ఇచ్చిండు, ఉన్నోళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అన్న విధంగా మీరు ఆ లిస్టు తయారు చేయండి. మేము రాజకీయంగా వచ్చేటట్టు దానికి చెప్పడమా మా తమ్ముళ్ళు మా అన్నలు ఎవరున్నా కూడా మనం ఏంటంటే ఈ పథకం ఇందిరమ్మ కళ ఇంటికి పథకం కళ అనేది పేదవాళ్ళకి చెందాల్సినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇంటి కళ పేదవాళ్ళకి అందిన తర్వాత ఫస్ట్ పేదగా ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఉండి ఆర్థికంగా అంతంత మాత్రం ఉంటే ఆ కుటుంబాలను కూడా మనం ఆదుకున్నాం. కానీ ఏంటంటే ఈ గ్రామంలో సుమారు అబ్బపు గ్రామానికి సంబంధించినటువంటి ఏదో ఇందిరమ్మ కళ విషయంలో కూడా ఫస్ట్ ఫేజ్ 18 మందికి ఇచ్చినాము. ఇంకెంతమంది ఉన్నారో ఒకటికి 2 సార్లు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా మీ ఎన్ని వార్డ్స్ ఉంటే అన్ని వార్డ్స్కు సంబంధించినటువంటి ఆ వార్డు వ్యక్తిగతంగా ఏఈగా మీరమ్మా, మీ ఎంపీడీగా మీరు, మీ సెక్రటరీ మీరు తిరగండి. ఎవరైతే గ్రామం ఆర్థికంగా ఆ గ్రామంలో స్థూమత లేదు కట్టుకునడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విషయంలో కూడా వాళ్ళు ముందు కట్టుకునే స్థలం ఉండి కట్టుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే ఆర్థికంగా వాళ్ళకంటే కొంచెం మెరుగైనారో ఫస్ట్ ఫేజ్ పేదవాళ్ళకి ఇవ్వండి. పేదవాళ్ళ తర్వాత కొంచెం పేదవాళ్ళ వాళ్ళకి ఆ విధంగా లిస్ట్ తయారు చేసి ప్రియారిటీ లిస్ట్ చేసి మీరు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు పంపించండి. మీ కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చిన అనుమతులు ఇప్పిస్తా అని చెప్పి మా అధికారులకు నేను ప్రత్యేకంగా మంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే నేను 20 సంవత్సరాలు కష్టపడి ఇక్కడికి వచ్చిన, ఎంతో ఇబ్బంది ఎదుర్కొని రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నా. ప్రజలకు ఎప్పుడైనా కూడా మంచి చేసినప్పుడు ప్రజలు ఎవరైనా కూడా స్వాగతిస్తారు. మనం మంచి ఒక పథకాన్ని ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసే పథకం ఈ రాష్ట్ర గత 10 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు ఇంత గొప్పగా ఈ పథకాన్ని ప్రతి సోమవారం వాళ్ళ అకౌంట్లో పైసలు పడతాయి. ఏ అధికారి దగ్గరికి పోని అవసరం లేదు, ఓ ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి బిల్లు రాలేదని అవసరం లేదు, ఓ ఏఈ దగ్గరికి పోయి అమ్మా నా బిల్లు రాలేదని లబ్ధిదారు పూర్తి చేస్తే 1 లక్ష రూపాయలు 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ చేయించే బాధ్యత నాది. మంత్రిగా మీరు నాకు నేరుగా ఫోన్ చేసి సార్ మా పలానా టైం కల్లా మేము గోడలు ఎత్తుకున్న మాకు ఇందిరా మీటింగ్లో డబ్బులు ఆలస్యమైన బిల్లు ఆలస్యం అవుతుందంటే ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఆ సమస్య పరిష్కారం చేసి లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ అకౌంట్ డబ్బులు పడతాయనే విషయాన్ని ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ రాని వాళ్ళకు కూడా మరొకసారి చెప్తున్నా ఎవరైతే పేదవాళ్ళు ఉంటే ఆ లిస్టు కూడా తయారు చేసి ఇచ్చి ఒక కాపీ నాకు కూడా పంపించాలని చెప్పి అధికారులకు మనవి చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ